brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ముందస్తుగా మురిపించిన నైరుతి రుతుపవనాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కాస్త నెమ్మదించాయి. సో వాతావరణంలో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ మనం చూస్తూ ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణం నెలకొనుంది. ఒకవైపు ఎండలు, మరోవైపు వానలు. మందగమనంలో నైరుతి రుతుపవనాలు ఉన్నాయి. ముందస్తుగా మురిపించి సీజన్ వచ్చాక వానలు కరువైపోయాయి. ఇప్పుడు మరో 4 రోజులు ఉక్కపోతే ఉండనుందని వాతావరణ శాఖ తెలియజేసింది. రైట్, ఇక ప్రస్తుతం అయితే ఒక విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు నిలగొడుతున్నాయి, వాన్లు పడుతున్నాయి. రైట్, ఒక్కసారి చూద్దాం ఏపీ అండ్ తెలంగాణలో ఇవాళ రేపు ఎలా ఉండబోతుంది పరిస్థితి అనేది వెదర్ రిపోర్ట్లో. అటు ముందుగా ఆంధ్రప్రదేశ్తో స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఎండలతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. విశాఖ నుంచి నెల్లూరు దాకా ఎక్కడ మనం చూసినా సరే ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. రాబోయే 24 గంటల్లో కోస్తా జిల్లాలో మనం చూస్తున్నాం ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, అదేవిధంగా బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో ఎండలు వాటి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇవాళ ఉంటుంది, 2-3 రోజులు కూడా ఉంటుంది. అయితే కొన్ని జిల్లాలకి వర్ష సూచన కూడా ఇచ్చింది వాతావరణ శాఖ. అల్లూరి, ఏలూరు, కాకినాడ అండ్ గోదావరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. మనం చూస్తున్నాం ఆరెంజ్ అలర్ట్ ఏ జిల్లాలకు ఇచ్చిందో బాపట్ల, ప్రకాశం, పల్నాడు అండ్ నెల్లూరు జిల్లాకు సంబంధించి. ఇక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణం వేడిగా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రైట్, ఇక తెలంగాణ విషయం చూద్దాం. తెలంగాణలో ఎలా ఉండబోతుంది వాతావరణం? రానున్న 3 రోజుల పాటు మోస్తరు వర్షాలకు అవకాశం కనిపిస్తోంది. మొత్తం 33 జిల్లాలకి ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. సో పూర్తిగా తెలంగాణ వర్షాలు పడబోతున్నాయి. కాస్త మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. అండ్ 30 to 40 కిలోమీటర్స్ వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్తోంది. ఇక రాగల 2 రోజుల్లో తెలంగాణలో స్వల్పంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో 40 డిగ్రీల పైన నమోదవుతున్నాయి. మనం ఎక్కడైతే చూస్తున్నాం ఎండలు గట్టిగా కొట్టే ప్లేసెస్ మహబూబ్ నగర్, ఖమ్మం, రామగుండం. ఇక్కడ చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. రామగుండంలో అయితే 40.4, కనిష్టంగా మహబూబ్ నగర్లో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా వర్షాలు కొంచెం తక్కువైపోయాయి, ఎండలు గట్టిగా కొడుతున్నాయి. ఇంకొక 4-5 రోజులు ఉక్కపోత తప్పదంటోంది వాతావరణ శాఖ. రైట్, ఇది ఇవాల్టి వెదర్ రిపోర్ట్.